ఓం నమో వెంకటేశాయ. రామం లక్ష్మణపూర్వజం రఘుపతిం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. దశకంఠుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి సంహరించి దేవతలకు మనుష్యులకు శుభాన్ని చేకూర్చినటువంటి వాడు, సకల గుణ వల్లభుడు, సర్వలోక పాలకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 332వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా భద్రాచల రామదాస్ వారి సంకీర్తన అయినటువంటి రామ సీతారామ రఘురామ జయరామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి తీర్థం తేజోవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామ సీతారామ రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని ఏమంటివి రామ. రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని ఏమంటివి రామ. రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని ఏమంటివి రామ. రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని ఏమంటివి రామ. అపరాధిని నెపమెన్నక కృపజూడుము రామ. అపరాధిని నెపమెన్నక కృపజూడుము రామ. జపతపము చేసే గతి నెపమెరుగను రామ. అపరాధిని నెపమెన్నక కృపజూడుము రామ. జపతపము చేసే గతి నెపమెరుగను రామ. రామ సీతారామ. పాపాత్ముడ బహుబాధల పాలయితిని రామ. పాపాత్ముడ బహుబాధల పాలయితిని రామ. ఏ పారగ పెనుభూతము దాపాయను రామ. పాపాత్ముడ బహుబాధల పాలయితిని రామ. ఏ పారగ పెనుభూతము దాపాయను రామ. రామ సీతారామ. పావరమున పరస్త్రీలను కనుగొంటిని రామ. పావరమున పరస్త్రీలను కనుగొంటిని రామ. ఏ విధముగ దుష్కర్మము ఎడబాపెదు రామ. పావరమున పరస్త్రీలను కనుగొంటిని రామ. ఏ విధముగ దుష్కర్మము ఎడబాపెదు
సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 39 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం శుద్ధసత్వా మమోచాశ్రు సహసా దుఃఖహర్షజం. కౌసల్యాదేవి చేసినటువంటి ఉపదేశాలు విన్న సీతాదేవి, అలాగే అత్తగారు మీరు చెప్పినట్లుగానే చేస్తాను, మీరు చెప్పినటువంటి ఈ ధర్మములు, ఈ సంప్రదాయము నియమములు అన్నీ కూడా మా తల్లిదండ్రుల ద్వారా నేను తెలుసుకునే ఉన్నాను, అవన్నీ కూడా నేను తప్పనిసరిగా ఆచరిస్తాను. అసలు భర్తను అనుసరించినప్పుడు జీవితం ఏముంటుంది నాకు అని అంటూ, కావున నేను మీ ద్వారా వినటువంటివి, నా తల్లిదండ్రుల ద్వారా వినటువంటివి, పూర్వం వారిని చూచి నేర్చుకున్నటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములన్నింటినీ కూడా రామచంద్రునితోటి నేను పాటిస్తాను, రాముణ్ణి గౌరవంగా చూసుకుంటాను అనేటప్పటికీ కౌసల్యాదేవికి ఎంతో ఆనందం కలిగి ఒకేసారి అటు ఆనంద బాష్పములు, మరొకింత రాముడి వనవాసాన్ని తెలుసుకుని కన్నీళ్లు, ఒకేసారి ఆనందంతో దుఃఖంతో కూడినటువంటి కళ్ళనీళ్ళు ఉబికి బయటికి వచ్చాయి. ఆమె ఎంతో ఆనందపడింది. మరి ఈ సందర్భంలో మనకు పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో అధికంగా కొన్ని శ్లోకాలు కనిపిస్తూ ఉన్నాయి. కౌసల్యాదేవి సీతతో అన్నటువంటి మాటలు అధికంగా కొన్ని ఆ శ్లోకాలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాము. పరిష్వజ్యజ కౌసల్య మైథిలీం జనకాత్మజ ఉవాచ పరమప్రీత గద్గద స్ఖలితాక్షరం అని. కౌసల్యాదేవి సీతాదేవిని కావలించుకుని గద్గదమైనటువంటి స్వరంతో కంగారు పడుతూ, తొట్టురుపాటు పడుతూ ఆమె కౌసల్యాదేవి సీతాదేవితో చెబుతున్నటువంటి మాటలన్నమాట. ఎందుకు అంటే దుఃఖంతో మాట రావడం లేదు, కానీ ఆ సందర్భంలో కోడలైనటువంటి సీతాదేవికి మంచిని బోధించాలి. కావున ఆమె గొంతు తడబడుతున్నటువంటి మాటతోటి కౌసల్యాదేవి మాట్లాడింది అని చెబుతూ, అనాశ్చర్యమిదం పుత్రి వచనం తవ మైథిలి యాత్వం విదార్య వసుధాం నీతే సస్యమివోదితాం. సీత, నువ్వు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు అంటే సామాన్యుల విషయంలో అయితే అది ఆశ్చర్యకరమే. ఎందుకంటే కష్టకాలంలో కూడా భర్తని ఇంత గౌరవంగా చూసుకుంటాను అని చెప్పి, ఇన్ని విషయాలు తెలిసి ఉండి కూడా అత్తగారు చెప్పినటువంటి మాట విని అలాగేనండి అని చెప్పి అనునయంగా అంటున్నావు అంటే అది సామాన్యుల విషయంలో అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కానీ నీ విషయంలో ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే నీది సామాన్యమైనటువంటి జన్మ కాదు కదా, పవిత్రమైనటువంటి అయోనిజగా నీవు జన్మించావు. ఆ యజ్ఞవాటికి దున్నుతున్నప్పుడు నీవు భూమి నుండి ఉద్భవించినటువంటి దానివి. అంతటి అంటే ఏమిటి, లోకంలో ఉన్నటువంటి జనులను ఉద్ధరించడం కోసము
భూమిలో నాటబడినటువంటి విత్తు ఏ విధంగా అయితే మొలకెత్తి భూమిని చీల్చుకుని బయటకు వచ్చి అది పుష్పించి ఫలించి జీవనాధారంగా ఉంటుందో అదేవిధంగా నీవు భూమి నుండి కూడా బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తున్నావమ్మా. ఇంతటి గొప్ప జన్మ కలిగిన అయోనిజమైనటువంటి జనక మహారాజు పెంపకంలో పెరిగినటువంటి నీవు ఇంత గొప్పగా మాట్లాడుతున్నావంటే అది ఆశ్చర్యం కాదు, అది నీకు ఆ పెంపకంలోనూ అదేవిధంగా నీ జన్మలోనూ వచ్చినటువంటి ఆ పవిత్రతకు నిదర్శనమే నీ ప్రవర్తన అని చెప్పి ఆమెను మెచ్చుకుంటూ సీతాదేవిని మెచ్చుకుంటూ కౌసల్యాదేవి చెప్పినటువంటి మాటలు. జనకస్య నరేంద్రస్య మైథిలస్య మహాత్మనః యశసశ్చ గుణానాంచ సీతే త్వమసి భూషణం. చూడండి, మరి పుట్టినింటి వారిని ఇంత గొప్పగా అత్తవారింటి వారు పొగుడుతూ ఉంటే ఏ కోడలికైనా సరే ఎవరికైనా సరే ఎంతటి ఆనందం కలుగుతుంది. కావున ఈ విషయంలో చెబుతున్నారు, జనకస్య నరేంద్రస్య మైథిలస్య మహాత్మనః యశశ్చ గుణానాంచ సీతే త్వమసి భూషణం అని అంటూ సీత మహాత్ముడైనటువంటి జనక మహారాజు వారి యొక్క వంశంలో జన్మించినటువంటి దానివి. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలకు అదేవిధంగా గుణములకు కూడా నీవే నిదర్శనము, నీవు అలంకారంగా ఉన్నావు. అనేక గుణములు కలిగినటువంటి వాడు జనక మహారాజు అయితే ఆ జనక మహారాజుకే కూడా అలంకారప్రాయమైనటువంటి దానివి నీవు. ఆయనను ఉద్ధరించడానికి ఆయన దగ్గర అవతరించావు, మా వంశాన్ని ఉద్ధరించడానికి మాకు కోడలయ్యావు అన్నట్లుగా ఈ విధంగా చెబుతూ అహం యశస్యాధన్యాచ యస్యాస్త్వం సముపస్థిత గుణజ్ఞాచ కృతజ్ఞాచ ధర్మజ్ఞాచ యశస్విని. చూడండి, ఏ అత్తగారైనా సరే ఈ మాట అన్నది అంటే ఆ కోడలికి ఎంతటి ఆనందం కలుగుతుందో చూడండి. సీత గుణములు తెలిసినటువంటి దానివి, చేసినటువంటి మేలు మరవనటువంటి దానివి. అంటే ఏమిటి? నీ భర్త నీకు ఇంతకుముందు చేసినటువంటి మేలును, ఇంతకుముందు కలిగించినటువంటి భోగములను వీటినన్నిటిని కూడా మరవకుండా ఉన్నదానివి. ధర్మజ్ఞవు, ధర్మం తెలిసినటువంటి దానివి. కీర్తివంతురాలైనటువంటి నీబోటి కోడలు నాకు లభించడం నా జన్మ ధన్యమైంది, నేను ఎంతో అదృష్టవంతురాలిని అని చెప్పి కౌసల్యాదేవి సీతాదేవితో అన్నటువంటి మాటలు. నివృత్తాహం భవిష్యామి త్వయా సహవనంగతే రామే రాజీవ పత్రాక్షే హ్యయోధ్యాం పునరాగతే. ఇప్పుడు మీరు వనవాసానికి వెళుతున్నారు అని నాకు బాధగా ఉన్నప్పటికీ కూడా రాముడు నీతో పాటు వనవాసానికి వెళుతూ ఉన్నాడు. నువ్వు రాముణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటావు, రాముడు కూడా అలాగే నిన్ను కాపాడతాడు. పైగా నీవు అన్నటువంటి మాటలతోటే నాకు ధైర్యం వచ్చింది. అయితే మీరు దూరమైన తర్వాత, మీరు వనవాసానికి వెళ్ళిన తర్వాత మీకోసమే ఎదురు చూస్తూ ఆశగా నేను ఈ అయోధ్యానగరంలో జీవించి ఉంటాను అని అంటూ, అయితే మీరు ఎప్పుడైతే తిరిగి వస్తారో కమలపత్రాక్షే రాజీవపత్రాక్షే అంటే కమలపత్రాక్షుడైనటువంటి రాముడు నీతో కలిసి వనవాసానికి వెళ్ళి మరలా ఎప్పుడైతే ఈ అయోధ్యానగరానికి తిరిగి వస్తాడో అప్పుడే మరలా నాకు ఆనందం అనేది కలుగుతుంది. అప్పటి వరకు కూడా నేను మీ రాక కోసం ఎదురు చూస్తూ ఆశతోటి ఈ అయోధ్యానగరంలో నేను జీవించి ఉంటాను అని చెప్పి అన్నది. అంటే చూడండి, రాముడు బయలుదేరుతాను అని అన్నప్పుడు రామా నేను విడిచి ఉండలేను, నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణములు కూడా వెళ్ళిపోతాయేమో అని చెప్పి అంత బాధపడింది కౌసల్యాదేవి. సీతాదేవి మాట్లాడిన తర్వాత కౌసల్యాదేవికి కొంత ధైర్యం అనేది వచ్చింది, ఆమెకు ఆ మనస్సు కొంత ఊరట చెందింది. అందుకనే ఏమంటున్నది, మీరు వనవాసానికి వెళ్ళి వచ్చే వరకు కూడా నేను ఆశగా ఎదురు చూస్తుంటాను అని చెప్పి అంటున్నది. అంటే వీరి వనవాసానికి ఆమె మనస్సుకు సర్ది చెప్పుకున్నది. అదేవిధంగా వీరు దూరమైనప్పటికీ కూడా ఆశగా జీవించడానికి ఆమె మనస్సు కొంత కుదుట పడుతూ ఉన్నది. అయితే దుఃఖం అనేది తప్పదు, ఆ దుఃఖంలోనైనా సరే నేను ఆశతోటి
ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అన్నది. అంటూ ఇంకో మాట కూడా చెబుతున్నది. వనేషు ఖలు తే పుత్రి భావ్యమస్యా ప్రమత్తయా లక్ష్మణస్య చ వీరస్య దేవరస్య విశేషతః. తల్లి సీత, ఆ వనవాసంలో రాముడి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా అప్రమత్తమై ఉండి రాముణ్ణి సూచిస్తూ, అంటే ప్రమాదములు ఏమైనా వస్తూ ఉంటే రాముణ్ణి సూచిస్తూ రాముణ్ణి కంటికి రెప్పగా కాపాడుకోవమ్మా అని చెప్పింది. మరి అంతవరకు చెబితే సరిపోతుంది కదా? ఆ మాట కాకుండా ఇంకో మాట కూడా చెప్పింది. ఏమని? లక్ష్మణస్య చ వీరస్య దేవరస్య విశేషతః. ఇదిగో ఈ పక్కనే వీరుడైనటువంటి లక్ష్మణుడు, నీ మరిది లక్ష్మణుడు ఉన్నాడు. ఆ లక్ష్మణుడిని కూడా కంట కనిపెడుతూ జాగ్రత్తగా చూడు అని చెప్పి అన్నది. రాముడి విషయంలోనేమో జాగ్రత్తగా ఉండమని చెప్పి, లక్ష్మణుడి విషయంలో, వీరుడైనటువంటి లక్ష్మణుడి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెబితే, లక్ష్మణుడు ఆవేశపూరితమైనటువంటి వాడు, ఏమాత్రము అనుమానం వచ్చినా లక్ష్మణుడు వెంటనే ధనుస్సు తీసి యుద్ధానికి సిద్ధపడిపోయి అవతలి వారిని దండించేస్తాడు. పైగా అడవిలో ఏ చిన్న అలికిడైనప్పటికీ కూడా ఏదైనా ప్రమాదకరంగా అనిపిస్తుంది. దాంతో వెంటనే లక్ష్మణస్వామి బాణము ఎక్కువ పెట్టేసి వాళ్ళతో పోట్లాడకు సిద్ధమైపోయి యుద్ధానికి సిద్ధమైపోతూ ఉంటాడు. ఆవేశపూరితమైనటువంటి వాడు లక్ష్మణస్వామి. కావున ఆ లక్ష్మణస్వామిని నీవు జాగ్రత్తగా అతనిని చూడు అంటే, అతని యొక్క ఆవేశాన్ని నీ ఉపదేశములతోటి అతని ఆవేశాన్ని ఆపి ఈ వనవాస దీక్ష అనేది చక్కగా జరిగేట్లుగా చూసుకో. నీ మరిది అయినటువంటి లక్ష్మణుడిని కూడా బిడ్డలా కాపాడు అని చెప్పంటున్నది. అంతే కదా? ఎక్కడైతే సాహసం అవసరమవుతుందో అక్కడ మాత్రమే సాహసాన్ని ప్రదర్శించాలి తప్ప, బలముంది కదా అని ప్రతి చోట సాహసం కనుక ప్రదర్శించినట్టయితే ఆ బలం వ్యర్థమవుతుంది. ఆ సాహసం ఆపదలను తీసుకొచ్చి పెడుతుంది. మరి లక్ష్మణుడు వీరుడు కావున ఆ వీరత్వాన్ని ప్రదర్శించేస్తూ ఉంటాడు. కావున ఆ లక్ష్మణుడిని కూడా అదుపు చేస్తూ అతనిని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా నీదే అంటూ, లక్ష్మణస్య చ వీరస్య దేవరస్య విశేషతః. భర్త యొక్క తమ్ముళ్ళు కూడా బిడ్డలతో సమానంగా చెబుతారు. అది ఎలా చెబుతారండి అంటే, మరి తల్లులు 5 అని చెబుతూ గురుపత్ని, రాజపత్ని, జ్యేష్ఠపత్ని తథైవచ పత్ని మాత స్వమాత చ పంచయితా మాతరస్మృత అని చెబుతూ గురువుగారి యొక్క భార్య తల్లితో సమానం. అలాగే అన్నగారి భార్య తల్లితో సమానం. మరి రామచంద్రుడు లక్ష్మణస్వామికి అన్నగారి భార్య అయినటువంటి సీతాదేవి లక్ష్మణస్వామికి తల్లితో సమానం కదా. అందుకనే మరి మరిదికి వదిన తల్లితో సమానం అంటే, మరి మరిది వదినకి బిడ్డతో సమానం కదా. అందుకనే బిడ్డ లాంటి వాడైనటువంటి లక్ష్మణస్వామి ఆయన వీరుడు. ఆ వీరత్వాన్ని ప్రదర్శించేస్తూ ఉంటాడు. ఆయన్ని అదుపు చేసి కాపాడవమ్మా అని చెప్పి కౌసల్యాదేవి సీతాదేవితో చెబుతున్నదన్నమాట. చెబుతూ, ఏవం సందిశ్య సీతాంతు ప్రశస్య చ యశస్వినీం మూర్ధ్యుపాఘ్రాయ సస్నేహం కౌసల్యా రామమబ్రవీత్. సీతాదేవితోటి, అమ్మా నీవెప్పుడూ కూడా ఏమరపాటు లేకుండా నీవు జాగరూకతతోటి వ్యవహరిస్తూ రామలక్ష్మణుల్ని జాగ్రత్తగా చూసుకోవమ్మా అని అంటూ ఈ విధంగా సీతాదేవితో చెప్పి రాముడితో కూడా చెబుతున్న సీతాదేవి, ఏవం సందిశ్య సీతాంతు ప్రశస్య చ యశస్విని. కీర్తిమంతురాలైనటువంటి కొనియాడదగినటువంటి ఆ సీతాదేవిని కౌసల్యాదేవి కొనియాడి కీర్తించి పొగిడి మూర్ధ్యుపాఘ్రాయ ఆమెను దగ్గరకు తీసుకుని శిరస్సున ముద్దాడి వాసన చూచి కౌసల్య రామమబ్రవీత. రాముడితోటి కౌసల్యాదేవి ఈ విధంగా మాట్లాడుతున్నది. నిత్యం రాఘవ సీతాయ భవితవ్యం సమీపతః లక్ష్మణస్య చ భక్తస్య త్వయా వీరస్య మానద కర్తవ్యశ్చ ప్రమాదస్తే వనే ప్రచురపాదపే. మరి
సీతాదేవితో చెప్పిన తర్వాత రామచంద్రమూర్తికి సీతా లక్ష్మణుల్ని అప్పగిస్తున్నది కౌసల్యాదేవి. ఎలాగా? రామచంద్ర, సీతాదేవికి అదేవిధంగా నీకు భక్తుడై అవసరం లేకపోయినప్పటికీ కూడా నీతో పాటు వనవాసానికి బయలుదేరి వస్తున్నటువంటి వాడైనా, అంటే సీతాదేవి వనవాసానికి బయలుదేరినది అంటే అర్ధాంగి సహధర్మచారిణి వ్రజతు చరతు ధర్మం భర్తృనాథాహినార్య అని చెప్పి అన్నట్లుగా భర్త ఆచరించేటటువంటి ధర్మాన్ని భార్య ఆమె అనుసరించి ఆచరించాలి, భర్తతో కలిసి ఉండాలి అనే నియమం ఉన్నది. అందుకనే ఆ నియమాలన్నీ తెలిసినది కావున రాముడు వద్దు అని అన్నప్పటికీ కూడా సీతాదేవి రాముణ్ణి అనుసరించి వనవాసానికి వెళుతున్నది. కానీ లక్ష్మణస్వామి ఆయన అయోధ్యానగరంలోనే ఉండి రాజభోగాలన్నీ కూడా అనుభవించవచ్చును. తప్పనిసరిగా ఇలాగే అనుసరించి వెళ్ళాలి అనే నియమం లేదు. అతను మనస్సుగా అంగీకరిస్తే ఇష్టపడితే వెళ్ళొచ్చు తప్ప బలవంతంగా రావాలని కానీ ఎక్కడా లేదనమాట. అయినప్పటికీ కూడా లక్ష్మణస్వామి వనవాసానికి బయలుదేరాడు. అందుకనే ఇక్కడ అంటున్నది కౌసల్యాదేవి, భక్తస్య నీకు భక్తుడై నీతో పాటు వనవాసానికి వస్తున్నటువంటి లక్ష్మణునికి ఎప్పుడూ కూడా నీవు దగ్గరగా ఉండాలి. సమీపత భవితవ్యం. సీతాదేవికి లక్ష్మణస్వామికి కూడా నువ్వెప్పుడూ దగ్గరగానే ఉండాలి. లక్ష్మణస్వామి వీరుడు, ఆయన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. కావున ఆయన నువ్వు అదుపు చేస్తూ లక్ష్మణస్వామికి దగ్గర ఉండాలి. సీతాదేవి సుకుమారవతి, ఎండ కన్నెరగినటువంటి ఇల్లాలు, ఆమెకు కూడా నువ్వు దగ్గరగా ఉంటూ ఆమెను కాపాడాలి అని అన్నాడు. మానదా అంటే ఏమిటి? ఆత్మాభిమానం కలిగినటువంటి వాడా. ఎప్పుడు ఆ ఆత్మాభిమానం అనేది నిలబడుతుంది అంటే తన వారిని తాను ఎప్పుడైతే కాపాడుకోగలిగాడో అప్పుడు ఆ ఆత్మాభిమానం అనేది నిలబడుతుంది. ఎప్పుడైతే తానను తన వారిని కాపాడుకోలేనటువంటి వాడికి ఇంకా ఆత్మాభిమానము ఆత్మగౌరవము ఎక్కడ ఉంటాయి? అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి సూచిస్తున్నట్టుగా మానద ఆత్మాభిమానము ఆత్మగౌరవం కలిగినటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి రామచంద్ర, నీవు సీతాదేవికి అలాగే లక్ష్మణస్వామికి కూడా దగ్గరగా ఎప్పుడూ నువ్వు ఉండాలి. ఉంటూ మరి ఏం చేయాలి? కర్తవ్యశ్చ ప్రమాదస్తే వనే ప్రచుర పాదపే. అనేకమైన వృక్షములు కలిగిన దట్టమైనటువంటి ఆ అడవిలో అప్రమాదస్తే కర్తవ్య, ప్రమాదం లేకుండా చూసుకోవాలన్నారు. ఏమిటి ప్రమాదము అంటే? ప్రమాదో అనవధానత అని చెప్పి మనకు అమరకోశం తెలియజేస్తోంది. అనవధానంగా ఉండటమే ప్రమాదము అని అన్నారు. అంటే జాగరూకతతో ఉండకపోవటం, అప్రమత్తంగా ఉండకపోవటం, ఏమరపాటుగా ఉండటం, దానిని ప్రమాదము అని అన్నారు. కావున నువ్వు అప్రమాద కర్తవ్య, నువ్వు ఎప్పుడు కూడా అప్రమత్తుడవై ఉండాలి, జాగరూకతతో ఉండాలి, ఏమరపాటు లేకుండా ఎప్పుడూ కూడా నీవు సావధానంగా ఉండాలి. ఎందుకోసము? సీతాదేవిని లక్ష్మణస్వామిని కాపాడడం కోసం నీవు వారికి సమీపంలో ఉంటూ అప్రమత్తంగా ఉంటూ వారిని కాపాడవలసినటువంటి బాధ్యత నీదే రామచంద్ర అని చెప్పి అంటున్నది కౌసల్యాదేవి రాముడితోటి. మరి ఇదే మాటను దశరథ మహారాజు కూడా భావిస్తాడు. ఎలా వెళుతున్నారు రామచంద్రమూర్తి వీళ్ళు వనవాసానికి అంటే రాముడు లక్ష్మణుడు సీత ఇలా వెళుతున్నారు అంటే అబ్బెబ్బే ఇది క్రమం కాదు, రామ లక్ష్మణయోర్మధ్యే అని చెబుతూ రాముడికి లక్ష్మణుడికి మధ్యలో సీతాదేవి ఆ అడవిలో వెళ్ళేటప్పుడు సీతాదేవి ఉండాలి. ఎందుకు అంటే బహుదోషాణ్యరణ్యాని సనాధైష భవిష్యతి. అరణ్యంలో ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ఆపద వచ్చి వస్తుందో, ఏ ఆపద పొంచి ఉన్నదో తెలియదు. కావున సుకుమారవతి అయినటువంటి ఆ సీతాదేవి రాముడికి లక్ష్మణుడికి మధ్యలో ఉంటేనే అది క్షేమకరము. ఎందుకు అంటే ముందు నుంచి గనక ప్రమాదం వస్తే రాముడు, వెనక నుంచి ప్రమాదం వస్తే లక్ష్మణుడు వారు చూసుకుంటారు. కావున రాముడికి లక్ష్మణుడికి మధ్యలోనే సీతాదేవి ఉండాలి అని చెప్పి దశరథ మహారాజు యొక్క భావన కూడా మనకు తెలియజేస్తారు.
మరి ఇలాగ ఇక్కడ కౌసల్యాదేవి కూడా, రామచంద్ర నీవు ఎప్పుడూ కూడా అప్రమత్తుడవై జాగరూకతతో ఉన్నటువంటి వాడై సావధానంగా ఉంటూ లక్ష్మణునికి సీతాదేవికి దగ్గరగా ఉంటూ వారిని కాపాడవలసినటువంటి బాధ్యత నీదే, కావున జాగ్రత్తగా ఉండు నాయనా అని కౌసల్యాదేవి రాముడితో కూడా చెప్పినటువంటి మాటలన్నమాట. మరి ఈ 8 శ్లోకాలు కూడా పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో అధికంగా మనకు కనిపిస్తున్నాయి. వాటిలో కూడా చక్కటి అర్థం మనకు గోచరిస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు ఈ శ్లోకంలోకి వస్తే 33వ శ్లోకము. తాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యేతి సత్కృతాం రామః పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. కౌసల్యాదేవి సీతాదేవితో ఆమెకు ఉపదేశాలు చేసింది. సీతాదేవి ఆమె చేసినటువంటి ఉపదేశాల కంటే కూడా చాలా గొప్పగా మాట్లాడి ఆమెను మెప్పించింది. ఎంత గొప్పగా మెప్పించింది అంటే కౌసల్యాదేవి యొక్క కన్నులలో ఆనంద బాష్పములు వచ్చే విధంగాను, ఇంతటి కోడలు దూరం అవుతున్నదా, కొడుకు వనవాసానికి వెళుతున్నాడా అని దుఃఖంతో కూడినటువంటి కన్నీళ్లు వచ్చే విధంగాను, ఈ విధంగా ఒకేసారి ఆనందము దుఃఖము అంతటి భావన భావుకత కలిగేంత గొప్పగా సీతాదేవి మాట్లాడింది. మరి వెంటనే రామచంద్రమూర్తి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పరమధర్మాత్మ, గొప్ప ధర్మం తెలిసినటువంటి వాడు అయినటువంటి రామచంద్రమూర్తి, రాముడు మాతృమధ్యే, ఆ తల్లుల యొక్క నడుమ, తల్లుల మధ్యలో ఉన్నటువంటి సీతాదేవిని అతి సత్కృతాం, గొప్పగా సత్కరించబడినటువంటి ఆమెను. ఎందుకు అంటే ఒక అత్తగారు ఉంటేనే ఆమెతో వేగటం చాలా కష్టము అని భావిస్తున్నటువంటి సందర్భాల్లో ఇంతమంది అత్తగారులు ఏ ఒక్కరూ కూడా ఏమాత్రము మానసికంగా కానీ వాచనికంగా కానీ ఏమాత్రము తేడా లేకుండా అందరూ సీతాదేవిని పొగుడుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కైకేయీదేవి మనస్సులో కూడా సీతాదేవి మీద సానుకూలమైనటువంటి భావనే ఉన్నదనమాట. అందుకనే ఇక్కడ సీతాదేవిని అంతమంది 350 మంది అత్తగారులు కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరందరి నడుములో ఉండి వారందరి యొక్క మన్ననలను పొందుతున్నటువంటి ఆ సీతాదేవిని చూచేటప్పటికీ రామచంద్రమూర్తికి ఎంతటి ఆనందం కలిగిందో అన్నమాట. అందుకనే కదా ఆ భర్త కూడా తల్లిదండ్రులు తనను పొగిడితే ఆనందాన్ని పొందగవచ్చునేమో కానీ తన భార్యను కనుక తన తల్లిదండ్రులు పొగిడారు అంటే ఆ భర్తకు ఎంతో ఆనందం కలుగుతుంది. ధైర్యంగా అదేవిధంగా తల ఎత్తుకుని ఉండగలుగుతాడు. అందుకనే ఇక్కడ మాతృమధ్యే సీతాం అతి సత్కృతాం, ఆ తల్లుల మధ్యలో ఉన్నటువంటి సీతాదేవి లాగా అతి సత్కృతాం, మిక్కిలి సత్కరించబడినటువంటిది, అందరూ కూడా గౌరవిస్తున్నటువంటిది, అందరి కన్నులలోనూ సీతాదేవి మీద ఆదరమైనటువంటి భావన స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అటువంటి సీతాదేవిని అలాగే తాం మాతరం ప్రాంజలి అభిక్రమ్య, అలాగే ఆ సీతాదేవి చేత గౌరవించబడుతున్నటువంటి కౌసల్యాదేవిని కూడా ప్రాంజలి, దోషలెగ్గి నమస్కరించినటువంటి వాడై చేతులు జోడించి నమస్కరించి అభిక్రమ్య, ఆ కౌసల్యాదేవికి ప్రదక్షిణం చేసి, చూడండి అక్కడ సన్నివేశం 350 మంది తల్లులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరందరూ కూడా ఉన్నారు. వారందరి మధ్యలో కూడా కౌసల్యాదేవి పక్కన సీతాదేవి ఉన్నది. కౌసల్యాదేవి మిగతా వారందరూ కూడా సీతాదేవిని పొగుడుతూ గౌరవిస్తూ ఆదరంగా చూస్తూ అలాగా ఉన్నారు. మరి రాముడు ఆ సీతాదేవిని చూచిన వెంటనే ఎంతో ఆనందాన్ని పొందాడు. అలాగే అక్కడే ఉన్నటువంటి తన తల్లి కౌసల్యాదేవిని చూచి, సీతాదేవిని అనునయిస్తున్నటువంటి కౌసల్యాదేవిని చూచి కౌసల్యాదేవికి చేతిరొగ్గి నమస్కరించి అభిక్రమ్య, ఆమెకు ప్రదక్షిణం చేసి వాక్యం అబ్రవీత్, కౌసల్యతోటి రాముడు ఈ విధంగా మాట్లాడుతూ అంబమా దుఃఖితా భూస్త్వం పశ్యత్వం పితరం మమ క్షయోహి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి. అమ్మా త్వం దుఃఖిత మాభూ,
నువ్వు దుఃఖించవద్దమ్మా, దుఃఖించవలసినటువంటి అవసరమేమీ లేదు. ఎందుకు అంటే మమ పితరం పశ్య, మా తండ్రి గారు చూడు పాపం, ఆయన ఎంతగా బాధపడుతున్నాడో. మరి ఆ తండ్రి గారిని ఓదార్చవలసింది నువ్వే కదా. చూడండి, ఇక్కడ తండ్రికేమో తల్లిని ఓదార్చాలి, మీరు కనుక తల్లిని చూడకపోతే ఆమె పుత్రశోకంతో బాధపడుతూ ఉంటుంది అని రామచంద్రమూర్తి తండ్రితో చెప్పి ఇప్పుడు తల్లితో కూడా ఏమని చెబుతున్నాడు, నా తండ్రి చూడటానికి గంభీరంగా మహారాజుగా ఉన్నప్పటికీ కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి దిగులుపడి పాపం ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉంటాడమ్మా. మమ పితరం పశ్య, నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని పశ్య, జాగ్రత్తగా చూడు. చూడు అంటే జాగ్రత్తగా చూస్తూ ఆయనకు కావలసినవన్నీ కూడా సమకూర్చుతూ ఆయనకు ఓదార్పు కలిగే విధంగా నువ్వు చూడవమ్మా. వనవాసస్య క్షయ క్షిప్రం భవిష్యతి, నేను 14 సంవత్సరాలు వనవాసానికి వెళుతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ 14 సంవత్సరాలు కూడా క్షిప్రం యష్యతి, త్వరగా గడిచిపోతాయి. 14 సంవత్సరాలే, అదో పెద్ద ఎక్కువ సమయమా? కానే కాదు. క్షిప్రం యష్యతి, వనవాస కాలం కూడా చాలా త్వరగా ఇట్టే గడిచిపోతుంది. కావున దీని గురించి నువ్వు ఆలోచించవద్దు. నేను వచ్చే వరకు తండ్రి గారిని మాత్రము జాగ్రత్తగా చూసుకో. ఆయన కూడా ఎంతో బాధలో ఉంటాడు. పైగా ఆయన అనుకున్నటువంటి సంకల్పం పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి, పైగా పట్టాభిషేకం చేయలేకపోగా తన కుమారుణ్ణి వనవాసానికి పంపించవలసి వచ్చింది, దానికి తానే కారణమయ్యాను అని చెప్పి దశరథ మహారాజు కృంగిపోతున్నాడు. కావున ఆయనను జాగ్రత్తగా చూసుకోవమ్మా అని రామచంద్రమూర్తి కౌసల్యాదేవితో చెబుతూ ఇంకా అంటున్నాడు. 14 సంవత్సరాలు ఏమున్నది, సుప్తాయాస్తే గమిష్యంతి నవవర్షాన్ని పంచచ ససామగ్రమిహ ప్రాప్తం సాసమగ్రమిహ ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృద్వృతం. సా సమగ్రం ఇహ ప్రాప్తం అని అంటూ సుప్తాయాహతే, అమ్మా నిదురించి లేచినటువంటి వారికి ఆ నిదురలో గడచినటువంటి సమయం ఏ విధంగా అయితే తెలియదో, ఆ గడిచినటువంటి సమయం అంతా కూడా చాలా తక్కువ సమయంలో అయిపోయింది అని ఏ విధంగా అయితే అనిపిస్తుందో, అంతే కదా. రాత్రి నుంచి ఉదయం వరకు 8 గంటలో 10 గంటలో 12 గంటలో పడుకున్నారనుకోండి, ఆ పడుకున్న మంచి నిద్ర పడితే ఆ పడుకున్న 10 గంటల సమయం కూడా ఇట్టే గడిచిపోయినట్టు అనిపిస్తుంది. దాన్ని అసలు లెక్క పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉండదు, అంతే కదా. మరి అదే మాట ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు. నిదురించి లేచినటువంటి వారికి ఏ విధంగా అయితే ఆ నిదురలో జరిగినటువంటి కాలము లెక్క చెయ్యరో, లెక్క పెట్టరో, ఆ గడిచినటువంటి కాలము దుఃఖాన్ని కలిగించదో, అదేవిధంగా నీకు కూడా నవపంచచ వర్షాన్ని గమిష్యంతి, ఒక 9 ఏళ్ళు, ఆ పైన ఇంకొక 5 ఏళ్ళు, మొత్తం 14 సంవత్సరములు ఇట్టే గడిచిపోతాయి. నిద్రపోయి లేచినటువంటి వారికి ఏ విధంగా అయితే సమయం తెలియదో, నీకు కూడా ఈ సమయం అనేది తెలియదమ్మా. 14 సంవత్సరములు అంటే ఇట్టే గడిచిపోతాయి. ఆ తరువాత సాత్వం, నా కోసం ఎదురు చూస్తున్నటువంటి నీవు, నా రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి నీవు సమగ్రం, తండ్రి మాటను నెరవేర్చి, కైకేయీదేవికి తండ్రి ఇచ్చినటువంటి వరాన్ని సమగ్రంగా నెరవేర్చినటువంటి వాడిగాను, సుహృద్వృతం, అయోధ్యానగరంలోకి వచ్చి మిత్రులందరితో కూడి ఉన్నటువంటి వాడిగాను, ఇహప్రాప్తం, ఇక్కడికి వచ్చినటువంటి అయోధ్యానగరానికి వచ్చినటువంటి వాడిగా, మా ద్రక్ష్యసి, నన్ను చూడగలవమ్మా. తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చినటువంటి వాడిగాను, మిత్రులందరితో ఆనందంగా గడిపేటటువంటి వాడిగా నన్ను నువ్వు భవిష్యత్తులో చూడగలుగుతావు. 14 సంవత్సరములు ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత నేను వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎంతో ఆనందంగా నన్ను చూడగలుగుతావు అని చెప్పి రామచంద్రమూర్తి కౌసల్యాదేవితో అన్నాడు. ఇందులో మరొక విశేషార్థం, అంతరార్థం కూడా ఉన్నది. ఏమిటి అంటే సమగ్రం అని అన్నాడు ఇక్కడ. నేను సమగ్రమైనటువంటి వాడిగా, పరిపూర్ణమైన సార్థకతను పొందినటువంటి వాడిగా అనే అర్థం కూడా చెప్పాలి. అంటే సమగ్రం అంటే తండ్రి మాటను పరిపూర్ణంగా పాటించినటువంటి వాడిగా అని
అంటే కైకేయికి ఇచ్చినటువంటి వరములను నెరవేర్చినటువంటి వాడిగా అనేది ఒక అర్థమైతే, సమగ్రం పరిపూర్ణమైనటువంటి వాడిగా, పరిపూర్ణమైన సార్థకత పొందినటువంటి వాడిగా అన్నారు. రాముడికి సార్థకత ఎప్పుడు వస్తుంది, రామావతారానికి సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే, అసలు రామావతారాన్ని ధరించిందే రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ కూడా వధించడానికి. కావున ఈ వనవాసానికి వెళ్ళడం ద్వారా సమగ్రం పరిపూర్ణంగా నా అవతార ప్రయోజనం ఏదైతే ఉన్నదో ఆ అవతార ప్రయోజనాన్ని నెరవేర్చినటువంటి వాడినై సరస్వతీదేవి ఆ విధంగా పలికిస్తుందన్నమాట. ఆయన కౌసల్యాదేవికి సామాన్యంగా చెప్పినప్పటికీ కూడా అందులో అంతరార్థంగా విశేషార్థం కూడా ఉన్నది. ఎందుకు అంటే సమగ్రం అవతార ప్రయోజనాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకున్నటువంటి వాడినై, ఇంకా ఎలాగా సుహృద్వృతం మిత్రులతో కూడి వచ్చినటువంటి వాడిని. మిత్రులతో కూడి రావటము అంటే వనవాసానికి వెళ్ళి మిత్రులతో కూడా ఎలా వస్తాడండి అంటే, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యము వీరందరితో కూడి అయోధ్య నగరానికి వచ్చినటువంటి వాడిగా, ప్రాప్తం ఈ అయోధ్య నగరానికి చేరినటువంటి వాడిగా, మాం ద్రక్ష్యసి నన్ను నీవు చూడగలుగుతావు అని. అయోధ్య నగరంలో ఉన్నటువంటి మిత్రులతోటి ఆనందంగా గడిపేటటువంటి వాడిగా నన్ను చూస్తావు అనేది సామాన్యమైన అర్థమైతే, సుగ్రీవుడు అదేవిధంగా జాంబవంతుడు, హనుమంతుడు, ఇంకా విభీషణుడు మొదలైనటువంటి వారందరితో, మొదలైన మిత్రులందరితో కూడి అయోధ్య నగరానికి వచ్చేటటువంటి వాడిగా నన్ను నీవు చూడగలవు అని అన్నాడు. అంతే కదా, మరి పుష్పక విమానంలో వీరందరితో కలిసి రామచంద్రమూర్తి ఆ యుద్ధకాండలో చివరిలో రావణ సంహారం జరిగిన తర్వాత సీతాదేవితో కూడినటువంటి వాడై, సమస్తమైనటువంటి వానర సైన్యము, అదేవిధంగా విభీషణుడు వీళ్ళందరితో కూడినటువంటి వాడై రామచంద్రమూర్తి పుష్పక విమానంలో అయోధ్య నగరానికి విచ్చేస్తాడు కదా. ఆ సన్నివేశాన్నే సూచిస్తున్నట్లుగా ఇక్కడ ఏమంటున్నాడు, సుహృద్వృతం మిత్రులందరితో, సుగ్రీవ విభీషణాది మిత్రులందరితో కూడినటువంటి వాడినై ఇహప్రాప్తం ఈ అయోధ్య నగరానికి నేను వస్తుంటే, ఇక్కడికి రాగా మాం ద్రక్ష్యసి నన్ను నువ్వు చూచి ఆనందించగలవు. మరి అంతటి గొప్పవాళ్ళైనటువంటి వారందరినీ నేను అయోధ్య నగరానికి తీసుకువస్తే వారిని నన్ను చూచి నువ్వు ఎంతో ఆనందిస్తావు అని చెప్పి అన్నారు. అక్కడ ఆనందిస్తావనేది కూడా జరిగినటువంటి విషయం. అంటే ఆ యుద్ధకాండలో పట్టాభిషేక సర్గలో మనకు కల్పిస్తుంది, కౌసల్యాదేవి ఆ వానర వీరులందరూ వచ్చారు కదా, వానర వీరులు వస్తూ కిష్కింధా పట్టణంలో వారి భార్యలందరినీ కూడా తీసుకుని అయోధ్య నగరానికి వస్తారు. కౌసల్యాదేవి ఆ వానర వీరుల యొక్క భార్యలందరికీ కూడా వారికి అలంకరణలు, కొప్పులు అవన్నీ కూడా పెట్టి ఎంతో ఆనందిస్తుందన్నమాట. మీ భర్తలే కదమ్మా మా కోడలని కాపాడినటువంటి వారు అని చెప్పి వారి మీద కృతజ్ఞతతోటి, మాతృభావనతోటి ఆ వచ్చినటువంటి ఆ స్త్రీలందరికీ, వానర స్త్రీలకి వారందరికీ కూడా కౌసల్యాదేవి జడలు అల్లి అలంకరణలు చేసి ఎంతో ఆనందాన్ని పొందుతుందన్నమాట. మరి ఇక్కడ రామచంద్రుడు కూడా ఏమని చెబుతున్నాడు, నా మిత్రులందరితో కూడి నేను ఈ అయోధ్య నగరానికి రాగా నీవు ఎంతో ఆనందిస్తావమ్మా, నన్ను ఆ విధంగా ఆనందంగా వీక్షించగలవు అని అంటూ, ఏతావదభినీతార్థం ఉక్త్వా సజననీం వచః త్రయశతశతార్థాశ్చ దదర్శావేక్ష్యమాతరః. ఈ విధంగా తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవితో ఇలా మాట్లాడి, మరి మిగిలి ఉన్నటువంటి ఆ 350 మంది తల్లులు ఉన్నారు కదా, వారిని కూడా చూస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. సహా ఆ శ్రీరామచంద్రమూర్తి జననీం అభినీతార్థం వచః ఏతావదుక్త్వా, జననీం తన తల్లి అయినటువంటి కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవితోటి అభినీతార్థం చాలా క్లుప్తంగాను చెప్పవలసినటువంటి మాట ఏది వదిలిపెట్టకుండా, చెప్పకూడనటువంటి మాట ఏది కూడా చెప్పకుండా, ఇలాగా చాలా క్లుప్త సుందరంగా రామచంద్రమూర్తి
కౌసల్యాదేవికి చెప్పవలసినటువంటి సకల విషయములను సారాంశభూతంగా చెప్పి ఓదార్పుతో కూడినటువంటి మాటలను చెప్పి ఏతావదుత్వ అంతవరకు తాను చెప్పవలసినటువంటి విషయములను చెప్పిన తర్వాత 300 శతార్థాశ్చ 350 త్రయశత అంటే 300 శతార్థము అంటే 100లో సగము అంటే 50 ఇలాగ 350 మంది మిగతా తల్లులు ఎవరైతే ఉన్నారో మాతరహ ఆ తల్లులతోటి అవేక్ష్య దదర్శ ఆ తల్లులను చూచి వారితో కూడా మాట చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మాతరహ అనేది ద్వితీయార్థంలో ప్రథమ తల్లులను అని అర్థం ఇక్కడ చెప్పాలి మనము. కాబట్టి మాతరహ తల్లులను అవేక్ష్య ఆ 350 మంది తల్లులను కూడా చూస్తూ దదర్శ చూచి ఈ విధంగా అంటున్నాడు. వారందరినీ చూచేటప్పటికీ రామచంద్రుడు కూడా అదే విధంగా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకు అంటే అంతమంది తన మీద ఆర్తితోటి, తన మీద ఆదరణ ప్రేమతోటి అంతమంది కన్నులతో అలా చూస్తూ ఉంటే వారి కళ్ళలో రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ ప్రస్ఫుటంగా ఆదరణ కనిపిస్తూ ఉంటే మరి వారందరికీ కూడా సమాధానం చెప్పాలి కదా. వారు నన్ను చూస్తున్నారు కానీ నేను వారిని పట్టించుకోకూడదు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కావున పలకరించినా పలకరించకపోయినా వారు అంత ఆదరంగా రాముడి కోసమే వారు చూస్తూ ఉన్నారు. పైగా వారికి మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా గద్గదమైనటువంటి స్వరముల వల్ల వారెవరూ మాట్లాడలేకపోతూ ఉన్నారు. మరి అటువంటి వారైనటువంటి ఆ 350 మంది తల్లులను కూడా చూచి తాశ్చాపి స తథైవార్త మాతృర్దశరథాత్మజ ధర్మయుక్తమిదం వాక్యం నిజగాద కృతాంజలి. తాశ్చాపి అని మొదలుపెట్టి దశరథాత్మజ దశరథునికి కుమారుడైనటువంటి సహా ఆ శ్రీరామచంద్రమూర్తి తథైవ అదేవిధంగా అంటే తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవి ఎంత ప్రేమతో ఆదరణతో తనను చూస్తూ ఉన్నదో, తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి ఎంత ప్రేమ ఆదరణలు తన యందు ఉన్నాయో అంతే ఆదరణ ప్రేమ తన యందు కలిగినటువంటి వారైన వారిని ఆర్తాహ పైగా తనకు కలిగినటువంటి ఆపదను చూచి వారికే ఆపద కలిగింది అని చెప్పి దుఃఖిస్తున్నటువంటి వారైన తాహ మాతృహు అపి ఆ తల్లులను 350 మంది తల్లులను కూడా చూచి కృతాంజలి చేతులు జోడి నమస్కరించి ధర్మయుక్తం ఇదం వాక్యం నిజగాద ధర్మయుక్తమైనటువంటి వారిని ఓదార్చేటటువంటి ఇదం వాక్యం చక్కటి మాటలను నిజగాదా చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి వారందరికీ కూడా చెప్పవలసినటువంటి మాటను చాలా క్లుప్తంగా 2-3 మాటల్లో చెప్పేసి ఇంకా వనవాసానికి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సీతాయాః వచనం శ్రుత్వా కౌసల్యాం హృదయంగమం శుద్ధసత్వాం ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజం తాం ప్రాంజలి అభిక్రమ్య మాతృమధ్యే అతి సత్కృతాం రామః పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్ అంబమా దుఃఖితా భూస్త్వం పశ్యత్వం పితరం మమ క్షయో హి వనవాసస్య క్షిప్రమేవ
क्षिप्रमेव भविष्यति भविष्यति सुप्तायास्ते सुप्तायास्ते गमिष्यन्ति गमिष्यन्ति नववर्षाणि नववर्षाणि पञ्च च पञ्च च सा समग्रम् सा समग्रम् इह प्राप्तम् इह प्राप्तम् मां द्रक्ष्यसि मां द्रक्ष्यसि सुहृद्वृतम् सुहृद्वृतम् एतावत् एतावत् अभिनीतार्थम् अभिनीतार्थम् उक्त्वा सजननीं वचः सजननीं वचः त्रयशत शतार्थाश्च शतार्थाश्च त्रयशतार्धाश्च शतार्थाश्च ददर्शावेक्ष्य ददर्शावेक्ष्य मातरः ताश्चापि ताश्चापि सतथैवार्ता तथैवार्ता मातृः दशरथात्मजः दशरथात्मजः धर्मयुक्तम् इदं वाक्यम् निजगाद कृताञ्जलिः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 39 सर्गे 39 सर्गे షట్శ్లోకాః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరబుద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.